హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం డీమన్ స్లేయర్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎప్పుడో 2 వారాల క్రితం పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ కి 60% డీమన్ స్లేయర్ చేయమని వచ్చింది. సో మీ సపోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కామెంట్ చేయండి. దీనికి రెస్పాన్స్ బాగోకపోతే మాత్రం ఆపేస్తా బ్రో. అంటే ఇది వార్నింగ్ ఏదో కాదు, నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ చూడండి కాడికి. సో మీ రెస్పాన్స్ ని బట్టే నేను నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తా. సో లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్ళిద్ది. సో దాన్ని బట్టి వీడియో కొంచెం బాగా వెళ్ళిద్ది, నెక్స్ట్ వీడియో చేయొచ్చు వెంటనే. సో ఎపిసోడ్ 1 ఓపెన్ చేస్తే ఒక కుర్రోడు ఒక అమ్మాయిని వెనకాతలు ఎక్కించుకొని అలా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటాడు. నీకేం కాదు, నువ్వు మెలకుగానే ఉండు, నీ పెద్దన్ని ఎలా అయినా సరే నిన్ను బాగు చేసుకుంటాడు, ఇది నేను నీకు ఇస్తున్న మాట, మేలుకో మేలుకో నెజుకో అని చెప్పేసి అంటాడు ఆ కుర్రోడు పెట్టి టాంజిరో. కట్ చేస్తే సీన్ ఇంకో దగ్గర ఓపెన్ అయింది. టాంజిరో ఫేస్ కి బొగ్గు అతుక్కొని ఉంటది. అది చూసి వాళ్ళమ్మ ఆ బొగ్గును తుడుస్తూ, నువ్వు ఇంత మంచులో కూడా పనికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఉండిపోవచ్చు కదా అనేసి అంటే, లేదమ్మా ఈ న్యూ ఇయర్ కి మనం ఎలా అయినా సరే గట్టిగా తినాలి, మన న్యూ ఇయర్ ని బాగా జరుపుకోవాలి అనేసి అంటే వాళ్ళమ్మ థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ తమ్ముడు చెల్లి వస్తారు. వీళ్ళిద్దరూ అన్నయ్య మేము కూడా నీతో వస్తామనేసి అంటే వాళ్ళమ్మ ఇంకా టాంజిరో వాళ్ళిద్దరికి నచ్చజెప్పి వాళ్ళని రానివ్వకుండా ఆపేస్తారు. ఇంకా టాంజిరో అక్కడి నుంచి వీళ్ళకి బాయ్ చెప్పి బయలుదేరతాడు. టాంజిరో వెళ్లే దారిలో నెజుకో కనిపిస్తుంది. నెజుకో వాళ్ళ తమ్ముడిని పడుకోబెట్టి టాంజిరోకి ఇలా చెప్తాది, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళటం వీడు చూశాడంటే చాలా ఏడుస్తాడు, వీడు పడుకోవటం మంచిదైంది అన్న తర్వాత టాంజిరో అక్కడి నుంచి బయలుదేరతాడు. టాంజిరో అలా ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చార్కోల్ అమ్ముతా ఉంటాడు. అప్పుడే ఒక ఇంట్లో ఒక పెద్ద అయినా ఒక కుర్రోని కొడతా ఉంటే ఆ కుర్రోడు టాంజిరో దగ్గరికి వచ్చి తను ఒక ప్లేట్ లాంటి సంథింగ్ ఏదో అది టాంజిరోని వాసన చూసి ఇది ఎవరు పగలగొట్టారో చెప్పు అని చెప్పి అడుగుతాడు. టాంజిరో అది స్మెల్ చూసి ఇది ఒక పిల్లి చేసింది అని చెప్పిన తర్వాత వెనకాతలు ఇంకొక ఆవిడ, నేను ముందే చెప్పా కదా ఇది ఒక పిల్లి పగలగొట్టింది అని చెప్పేసి అంటారు. ఇంకా టాంజిరో తన చార్కోల్ అంతా అమ్మేసి ఆ రోజు నైట్ ఇంకా తన ఇంటికైనా బయలుదేరతాడు. తను వెళ్లే దారిలో ఒక పెద్ద అయినా, నువ్వు ఈ టైంలో మీ ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదు, రాక్షసులు వచ్చేలోపు నువ్వు మా ఇంట్లోకి వచ్చేయి, చాలా తొందరగా రావాలి రా అని చెప్పేసి అంటే ఇంకా టాంజిరో ఆ ఇంట్లోకి వెళ్తాడు. టాంజిరో అక్కడ ఫుడ్ తింటాడు. ఆ తర్వాత టాంజిరో ఇలా అడుగుతాడు, మీరు ఇందాక రాక్షసులు అన్నారు కదా, వాళ్ళు ఎవరు అనేసి అంటే ఆ పెద్ద ఆయన ఎలా చెప్తారు, రాక్షసులు నైట్ టైం తిరుగుతారు, వాళ్ళు మనుషుల్ని తినేస్తారు, అందుకే నేను ఇంటికి వెళ్ళొద్దన్నా నైట్ టైం, రేపు పొద్దున్నే వెళ్దు గాని అనేసి అంటే టాంజిరో ఆ నైట్ కి అక్కడ పడుకొని మార్నింగ్ ఇంకా ఇంటికి అని చెప్పి బయలుదేరతాడు. తను సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంటికి దగ్గరలోకి వచ్చాడు అన్నప్పుడు టాంజిరోకి బ్లడ్ స్మెల్ వస్తుంది. ఏంటబ్బా అని చెప్పి కంగారుగా పరిగెత్తుకుంటా వెళ్తాడు. తన ఇంటి దగ్గరికి వెళ్లి చూసేపాటికి చుట్టుపక్కల అంతా బ్లడ్ తో ఉండిపోయింది. వాళ్ళమ్మ, అన్న, చెల్లి అందరూ చనిపోయి ఉంటారు. కానీ అక్కడ నెజుకో ఒక దగ్గర పడి ఉండటం గమనించి ఆ నెజుకో ఇంకా చావలేదు అని గమనించి తను ఎత్తుకొని పరిగెడతా ఉంటాడు. స్టార్టింగ్ లో చూపించిన సీన్ ఇదే. నెజుకోని అలా తీసుకొని వెళ్తా ఉంటాడు. ఆ మంచులో తను ఎలా అయినా కాపాడుతా అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్తాడు. ఆ మంచు వల్ల తనకి ఊపిరి అందకపోయినా సరే ఎలా అయినా తనని కాపాడాలని చెప్పి పరిగెడుతూ వెళ్తా ఉంటే సడన్ గా అప్పుడే వెనకాతలున్న నెజుకో మెలకువలోకి వచ్చి టాంజిరోని అటాక్ చేద్దామని ట్రై చేస్తా ఉంటది. తను వెనకాతలు అలా కదులుతా ఉండేపాటికి ఒక కొండ మీద నుంచి అలా కింద పడతారు. కింద మొత్తం మంచుతో నిండి ఉండటంతో వీళ్ళిద్దరికి ఏం కాదు. టాంజిరో కళ్ళు తెరిచి చూసేపాటికి నెజుకో ఆమె దూరంలో నించొని ఇలా టాంజిరో చూస్తా ఉంటది. టాంజిరో నెజుకో దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తూ, నువ్వేం నించోనక్కర్లేదు, నేను నిన్ను భుజం మీద ఎత్తుకు వెళ్తా రా అనేసి అంటే నెజుకో తన డీమన్ ఫామ్ లోకి వచ్చి, తన డీమన్ ఫామ్ లోనే ఉందనుకోండి, టాంజిరోని అటాక్ చేస్తుంది. టాంజిరో తను కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న గొడ్డలి కర్రని నెజుకో నోటికి అడ్డంగా పెట్టేస్తాడు. నెజుకో ఆ ఫోర్స్ అలా పెట్టేపాటికి టాంజిరో కింద పడిపోతాడు. టాంజిరో మీద నెజుకో ఉంటది. టాంజిరో నెజుకో వైపు చూస్తూ, మీరు ఇలా డేమన్స్ గా మారుతున్న టైంలో నేను అక్కడ ప్రశాంతంగా పడుకొని ఉన్నా, నేను వచ్చి చూసేపాటికి ఇదంతా జరిగింది, నేను వాళ్ళెవ్వరిని కాపాడలేకపోయా, కానీ నిన్నైతే ఖచ్చితంగా కాపాడతా అని టాంజిరో ఏడుస్తా ఉంటే అప్పుడే నెజుకో కూడా ఆ మాటలన్నీ విని సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి తను ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ పేరు నేను ముందే చెప్పేస్తున్నా, గియు టోమియోకా. గియు టోమియోకా నెజుకోని అటాక్ చేస్తే నెజుకోని అటాక్ చేయనివ్వకుండా టాంజిరో ఆపేస్తాడు. గియు కొంచెం వెనక్కి నించొని, నువ్వు ఎందుకు ఆ డీమన్ ని కాపాడావు అనేసి అంటే తను నా చెల్లి అనేసి అంటాడు. గియు ఫాస్ట్ గా నెజుకోని తన కంట్రోల్ లోకి తెచ్చుకొని ఇలా చెప్తాడు టాంజిరోతో, నా పని ఏంటంటే ఇలా డీమన్స్ గా మారిన వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళని చంపటమే, ఇప్పుడు నేను తిన్ను కూడా చంపేస్తా అనేసి అంటే టాంజిరో ఇలా అంటాడు, నా చెల్లి ఏం రాక్షసురాలు కాదు, తను ఎవరిని చంపలేదు,
చంపలేదు. నేను మా ఇంటికి వెళ్లి చూసేపాటికే అక్కడ ఒక విచిత్రమైన బ్లడ్ స్మెల్ వచ్చింది. అది మా చెల్లిది కాదు, ఎవరో అక్కడికి వచ్చి మా వాళ్ళందరినీ చంపేశారు. అసలు నెజుకో ఒక డీమన్ లా ఎలా మారిందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి టాంజిరో అంటే గియు ఇలా చెప్తాడు. ఒక డీమన్ వీళ్ళని అటాక్ చేయటం వల్ల, వాళ్ళ బ్లడ్ వీళ్ళకి ఇంజెక్ట్ చేయటం వల్ల వీళ్ళు ఇట్లా మారారు. ఇప్పుడు మీ చెల్లి ఎవరినైనా అటాక్ చేసింది అంటే వాళ్ళు కూడా డీమన్స్ లా మారుతారు. నేను తిన్ని చంపేస్తా అనేసి అంటే టాంజిరో ఇలా అంటాడు, నా చెల్లి ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు, తన్ని వదిలేయండి అనేసి అంటే గియు ఇలా అంటాడు, ఇప్పుడు నేను తన్ని వదిలేను అంటే తను నేను చంపేస్తుంది అనగానే టాంజిరో మళ్ళీ ఇలా అంటాడు, తను నా చెల్లి, తనకి తెలుసు నేను తన పెద్దన్నయ్యనని, తను నన్ను అటాక్ చేయదు, తన్ని నార్మల్ చేయడానికి నేను ఏదైనా దారిని వెతుకుతా, తన్ని వదిలేయండి అనేసి అంటే గియు ఇలా అంటాడు, ఎవరైనా సరే ఒక్కసారి డీమన్ గా మారారు అంటే వాళ్ళు మళ్ళీ హ్యూమన్ అయ్యే ఛాన్సే లేదు అన్న తర్వాత టాంజిరో తన మోకాల మీద ఇలా బౌ చేస్తూ ప్లీజ్ మా చెల్లిని వదిలేయండి, నేను ఏదో దారి వెతుక్కొని తన్ని నార్మల్ చేస్తా అని చెప్పి అలా ఏడుస్తా ఉంటే గియుకి పిచ్చి కోపం వచ్చి నేను ఇప్పుడు తిన్ని వదిలేసా అంటే తను నిన్ను వదలదు, చంపేస్తుంది, అప్పుడు నువ్వు కూడా ఒక డీమన్ లా మారిపోతావు, నువ్వు ఇలా వీక్ గా ఉంటే మీ చెల్లిని ఎలా కాపాడుకోగలుగుతావు, నువ్వు ఇలాంటి టైంలోనే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఒకవేళ మీ చెల్లిని బాగు చేయడానికి ఏదైనా దారి ఉన్నా సరే నువ్వు ఇలా వీక్ గా ఉంటే ఈ టైంలో వేరే డీమన్స్ అయినా సరే నేను చంపేయొచ్చు, సో నేను వదిలేదే లేదు అని చెప్పి నెజుకో యొక్క గుండెల్లోకి ఆ కత్తిని దింపుతాడు. అది చూసిన వెంటనే టాంజిరో స్పీడ్ గా పరిగెత్తుకుంటూ గియుని అటాక్ చేస్తాడు. గియు తన చేత్తో కొట్టి టాంజిరోని కింద పడేసిన తర్వాత తన చేతుల వైపు చూస్తే తన చేతిలో ఉండాల్సిన గొడ్డలు కనబడదు. అప్పుడే గాల్లోంచి ఒక గొడ్డలి అలా వచ్చి గియు పక్కన ఒక చెట్టుకు తగులుతుంది. టాంజిరో యొక్క తెలివితేటలు చూసి తిన్ని డిస్ట్రాక్ట్ చేసి ఎలా అటాక్ చేస్తాడో ఇదంతా గమనించి గియు ఇంప్రెస్ అయిపోతాడు. గియు అలా ఆలోచనలో ఉంటే నెజుకో గట్టిగా గియుని ఒకటి తని టాంజిరో దగ్గరికి వెళ్తుంది. అది చూసిన గియు టాంజిరోని అటాక్ చేస్తాదేమో అనుకుంటారు గాని టాంజిరోని నెజుకో సేవ్ చేస్తుంది. అది చూసి గియు షాక్ అయిపోతాడు. నెజుకో గియుని అలా అటాక్ చేస్తా ఉంటే గియు వాటి నుంచి తప్పించుకొని అసలు తిను ఎందుకు కాపాడుతుంది వాళ్ళ అన్నయ్యని, తిను డీమన్ గా మారిన తర్వాత ఈ టైం తనకి చాలా ఆకలేస్తూ ఉండాలి, అదంతా పక్కన పెట్టుకొని వాళ్ళ అన్నయ్యని ఎందుకు కాపాడుతుంది, నాకు తెలిసి ఈ రాక్షసి ఈ డీమన్ వేరే వాటితో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ఏమో అనుకొని ఇంకా నెజుకో గియుని అటాక్ చేస్తే గియు ఫాట్మన్ మెడమే కొడితే తను అన్కాన్షియస్ అయి కింద పడిపోతుంది. కాసేపటికి టాంజిరో లేచి నెజుకోని చూసుకుంటాడు. అప్పుడే గియు ఇలా చెప్తాడు, నువ్వు లేచావా, సరే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మౌంట్ సాగిరికి బయలుదేరు, అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన పేరు సకాంజి ఒరోకోడాకా, నువ్వు ఆయన కలిసిన తర్వాత నిన్ను గియు టోమియోకా పంపించారు అని చెప్పు. ప్రెజెంట్ ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంది, కానీ ఎండ తగలకుండా మీ చెల్లిని కాపాడుకో, తను ఎండ తగిలితే చనిపోతుంది అని చెప్పి తను అక్కడి నుంచి మాయమైపోతాడు గియు. కట్ చేస్తే టాంజిరో తన ఇంటి దగ్గర తన చనిపోయిన అమ్మ వీళ్ళందరికీ సమాధులు లాంటివి కట్టేసి ఇంకా నెజుకోని పట్టుకొని మౌంట్ సాగిరికి బయలుదేరుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 2 ఎపిసోడ్ స్టార్టింగ్ లో కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర కొన్ని బ్యాంబూ స్టిక్స్ ఇంకా ఒక బాస్కెట్ ని అరువుగా తీసుకొని నెజుకో దగ్గరికి తీసుకువెళ్తాడు. నెజుకోని ఎండ నుంచి కాపాడటానికి అని చెప్పి ఆ బాస్కెట్ ఇంకా బ్యాంబూ స్టిక్స్ తో నెజుకోకి ఒక బాస్కెట్ లాంటిది క్రియేట్ చేస్తాడు, తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన బాస్కెట్ ని ఆ గుహలోకి తీసుకువెళ్ళిన తర్వాత నెజుకోకి చెప్తాడు ఇందులోకి వెళ్ళు అని. డీమన్ గా మారటంతో నెజుకో యొక్క సైజ్ కొంచెం పెరగటంతో అందులోకి ఫిట్ అవ్వదు. ఆ తర్వాత నెజుకోకి ఇలా చెప్తాడు, నువ్వు కొంచెం చిన్నగా అయ్యి ఈ బుట్టలోకి వెళ్ళు అనేసి అంటే నెజుకో ఆ బుట్టలోకి వెళ్లి చిన్నగా స్ట్రింక్ అయిపోతుంది. ఆ తర్వాత నెజుకోని ఆ బుట్టలో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఒకరిని అడుగుతాడు, మౌంట్ సాగిరికి దారేటో అనేసి అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా ఇటువైపు దారి అని. అలానే వాళ్ళు వార్న్ చేస్తారు, రీసెంట్ గా అటు వెళ్ళిన వాళ్ళు ఎవరో తిరిగి రావట్లేదు అని. అయినా ఇవేవి పట్టించుకోకుండా మౌంట్ సాగిరికి అని చెప్పి నెజుకో ఇంకా టాంజిరో అలా బయలుదేరతారు. వీళ్ళు అలా వెళ్తా ఉంటే చీకటి అయిపోతా వస్తుంది. అప్పుడే ఒక టెంపుల్ ని చూస్తారు. ఆ టెంపుల్ వైపు వెళ్తా ఉంటే టాంజిరోకి బ్లడ్ స్మెల్ వస్తుంది. ఏంటబ్బా అని చెప్పి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఆ టెంపుల్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక డీమన్ మనుషుల్ని తింటా ఉంటది, వాళ్ళు చనిపోయారు. టాంజిరో అక్కడికి వచ్చి ఆ తలుపులు అలా తీశారు కదా, టాంజిరోని చూసి ఇది నా టెరిటరీ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఆ డేమన్ ఎర్రగా చూస్తే టాంజిరో భయపడతాడు. ఆ డేమన్ టాంజిరోని అటాక్ చేసి బయటికి ఎత్తుకెళ్లిపోయింది. అక్కడ ఆల్రెడీ ఈ డేమన్ మనుషుల్ని తింటా ఉంది కదా, ఆ బ్లడ్ ని ఆల్ని చూసి నెజుకోకి నోట్లో నీళ్లు ఓరుతా ఉంటాయి, తినాలి తినాలి అన్న కోరికతో. టాంజిరో ఈ డేమన్ తో అలా ఇద్దులు పడతా ఉంటే టాంజిరో యొక్క వాయిసెస్ విని ఇంకా టాంజిరోకి హెల్ప్ చేయాలని చెప్పి నెజుకో స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ డేమన్ తలకైందంటే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరిద్ది. ఆ తల ఒక దగ్గర పడిన తర్వాత నువ్వు డేమన్ వయ్యండి
ఒక మనిషికి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు, అసలు మనిషితో ఎందుకున్నావు అని చెప్పి ఆ డీమన్ అడుగుతుంది. ఆ తర్వాత ఈ డీమన్ తన తల లేకుండా కూడా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి టాంజిరోని అటాక్ చేద్దామని చూస్తే నెజుకో ఫాట్మాన్ ఇంకోటిదంతే మళ్ళీ ఎగిరి పడుతుంది బాడీ అంతా. టాంజిరో ఇదంతా చూస్తూ షాక్ అయిపోతా ఉంటాడు. అసలు బుర్రే లేకుండా ఈ డీమన్ ఎలా అటాక్ చేస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కంగారులో ఉంటే ఇంతలో ఆ డీమన్ తల ఉంటది కదా, ఆ తలకి 2 చేతుల్లో పుట్టుకొచ్చి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ టాంజిరోని అటాక్ చేయడానికి వస్తాడు. అలా అటాక్ చేస్తా ఉంటే టాంజిరో తన గొడ్డల్ని తన పళ్ళ మధ్యలో ఇరికిచ్చేస్తాడు. ఆ డీమన్ టాంజిరోని గట్టిగా పట్టేసుకుంటది కదలనివ్వకుండా. ఇక్కడ ఈ డీమన్ యొక్క బాడీ ఉంది కదా, అది నెజుకొని ఫటా 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 అని కొట్టేస్తా ఉంటే అది చూసి టాంజిరో తన తలతో ఈ డీమన్ తలను గట్టిగా కొట్టి ఆ చేతులను విడిపించేలా చేస్తది. ఇంకా టాంజిరో తన గొడ్డల్ని అలా గట్టిగా ఇసిరేస్తే అది రింగా రింగా పో జస్ట్ పాకి పుల్ల పో జస్ట్ అనుకుంటూ అలా ఒక ట్రీకి అతుక్కుపోయింది. ఆ గొడ్డలకి ఆ ట్రీకి మధ్యలో ఆ డేమన్ యొక్క తల ఇరుక్కుపోతుంది. టాంజిరో నెజుకో ఎక్కడుందా అని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తే ఆ డేమన్ యొక్క చేతులు కాళ్ళు నెజుకోని పిచ్చ పిచ్చగా కొట్టేస్తా ఉంటాయి. అలా నెజుకోని కొడతా ఉంటే అక్కడ ఈ టాంజిరో స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డేమన్ తో పాటు ఆ కొండ మీద నుంచి కిందకి దూకేస్తాడు. సరైన టైంలో నెజుకో టాంజిరోని పట్టుకొని కాపాడుతుంది. కింద పడిన ఆ డేమన్ చనిపోతుంది. అలా చనిపోయిన వెంటనే ఈ డేమన్ యొక్క తల కూడా అలా అన్కాన్షియస్ అయిపోతుంది. టాంజిరో ఈ డీమన్ దగ్గరికి వచ్చి దాని తలను పొడిచేద్దామని చెప్పి అలా ఆలోచిస్తా ఉంటే అదే టైంలో అక్కడికి ఒక ఆయన వస్తారు. టాంజిరో మీద చెయ్యేసి అది ఇలా చనిపోదు అని చెప్పేసి అంటారు. అంటే టాంజిరో కత్తితో పొడిచి చంపేద్దాం అనుకుంటాడు కానీ ఆయన చెప్తాడు అలా కత్తితో పొడిస్తే చావదు, దాన్ని ఎలా చంపుతావో ఆలోచించు అనేసి. అంటే టాంజిరో ఒక పెద్ద బండరాయి తీసుకొని దాన్ని కొడదామని చూస్తాడు. వెనకాతల నుంచి ఇదంతా గమనిస్తూ ఆ పెద్ద ఆయన ఇలా అంటాడు, వీడు దీన్ని చంపలేడు, వీడి ఎదురుగా ఆ డేమన్ ఉన్నా సరే ఎటువంటి కోపం లేదు వీడిలో, వీడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఇలా అయితే వీడితో చాలా కష్టమే అని ఆ పెద్ద ఆయన అన్న తర్వాత టాంజిరో అలా వాటిని చంపుదాం వద్దా అని ఆలోచిస్తా ఉంటే అప్పుడే పొద్దున్నైపోయి ఆ వెలుతురు ఈ డీమన్ మీద పడి ఇది మొత్తం బూడిదైపోతుంది. ఏంటి చిన్న వెలుతురు పడితే ఇలా బూడిదైపోయింది అని చెప్పి టాంజిరో కంగారు పడుతూ చుట్టుపక్కల చూస్తా ఉంటాడు. టెంపుల్లోకి వెళ్లి చూస్తే నెజుకో అక్కడ ఎండ పడకుండా రెస్ట్ తీసుకుంటా ఉంటది. ఈ పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చెప్పి టెంపుల్ బయటకు వచ్చి సైడ్ ను చూస్తే అక్కడ చనిపోయిన వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి అంటారు కదా, అలా ఏదో కార్యం చేస్తాడు ఆ పెద్ద ఆయన. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన ఇలా చెప్తాడు, నీ పేరు టాంజిరో అయినా గివ్ టోమియోకా చెప్పింది నీ గురించే కదా అనేసి. అంటే అవును అని చెప్పి టాంజిరో అంటాడు. ఆ తర్వాత ఈ ఉరోకోడాకా తాత ఇలా అడుగుతాడు, ఒకవేళ మీ చెల్లి సడన్ గా ఎవరినైనా మనుషుల్ని అటాక్ చేసి వాటిని తిన్నది అంటే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఉరోకోడాకా అడిగితే టాంజిరో ఆలోచనలో పడతాడు. టాంజిరో దగ్గరికి వచ్చి ఫాట్మన్ చంప మీద ఒకటి కొట్టి, నువ్వు డిసిషన్స్ తీసుకోవడంలో చాలా స్లోగా ఉన్నావు, అందుకే ఇందాక ఆ డేమన్ కూడా పొద్దున్న అయ్యే వరకు ఉండాల్సి వచ్చింది, ఇప్పటి వరకు నువ్వు ఆలోచించావు గానీ దాన్ని ఏం చేయలేకపోయావు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో డిసిషన్స్ తీసుకోలేకపోతున్నావు నేను చెప్పనా, ఎందుకంటే నువ్వు పిరికివాడివి, దానికి ఆన్సర్ నేను చెప్తా చూడు. ఒకవేళ మీ చెల్లి ఎవరినైనా తినేసింది అంటే ఫస్ట్ నువ్వు దాన్ని చంపే, లేదా దాని చేతిలో నువ్వు చచ్చిపో. రెండో ఆప్షన్, తను అలా ఎవరిని తినకుండా చేసేలా కాపాడాలి. నేనేం చెప్పానో అర్థమైందా నీకు అని చెప్పి ఉరోకోడాకా అడుగుతాడు. సరే నేను నిన్ను శిష్యుడిగా తీసుకోవడానికి ముందుగా నీకు టెస్ట్ పెడతా, మీ చెల్లిని ఎత్తుకొని నువ్వు నాతో పాటు రా అని చెప్పి అలా పరిగెత్తికించుకుంటూ అర్థమైంది కదా, పరిగెత్తించుకుంటూ ఉరోకోడాకా ఇంటి వరకు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక టాంజిరోకి చెప్తాడు, నీకు టెస్ట్ ఉంటది, అది కొండ మీద ఉంటది, నువ్వు వచ్చే వరకు మీ చెల్లికి ఏం కాకుండా తను సేఫ్ గా ఉండే చూసుకునే బాధ్యత నాది అని చెప్పి టాంజిరోని ఆ కొండ మీదకి తీసుకెళ్తారు. వెళ్లే దారిలో టాంజిరోకి అక్కడ ఊపిరి తీసుకోవటం ఇదంతా ఇబ్బందిగా ఉంటది. వీళ్ళు ఒక స్పాట్ కి వెళ్ళిన తర్వాత ఉరోకోడాకా ఇలా చెప్తాడు, నీ టెస్ట్ ఏంటంటే నువ్వు పొద్దున్న కల్లా కింద ఉన్న ఆ ఇంటి వరకు రావాలి, నువ్వు రాకపోతే గనక నువ్వు అందులో ఫెయిల్ అయినట్టే అని చెప్పి అక్కడ ఒక పొగ మంచులా వస్తుంది, ఆ పొగలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. టాంజిరో ఈ టెస్ట్ గురించి తలుచుకొని ఇది చాలా ఈజీనే, ఆయన సెంట్ నాకు ఎలా ఉంటుందో తెలుసు, ఇప్పుడు ఆ సెంట్ ని ఫాలో అయ్యి నేను వెళ్ళిపోతా అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్తాడు. అలా వెళ్తా ఉంటే దారిలో మొత్తం అన్ని ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ కి వాటికి తగిలి కింద పడిపోతే అప్పుడు రియలైజ్ అవుతాడు, ఇక్కడ ఇన్ని ట్రాప్స్ ఉన్నాయి, పొద్దున్న కల్లా నేను వెళ్ళలేనన్ని ట్రాప్స్ ఉన్నాయి, వీటిని ఎలా అయినా తప్పించుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ తను మొత్తం అక్కడ చాలా ఇద్దులు పడి కష్టాలు పడి ఆ ట్రాప్స్ అన్నిటిని తప్పించుకొని ఫైనల్ గా ఉరోకోడాకా ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉరోకోడాకా టాంజిరోని చూసి నిన్ను నేను నా శిష్యుడిగా ఒప్పుకుంటున్నా అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 3 ఎపిసోడ్ స్టార్టింగ్ లో డేమన్ స్లేయర్ కాప్స్ గురించి చెప్తారు. ఈ డేమన్ స్లేయర్ కాప్స్ ఒక 100 సంవత్సరాల నుంచి ఈ డేమన్స్ ని చంపుకుంటూ మనుషుల్ని కాపాడుతున్నారు. ఈ డేమన్ స్లేయర్ కాప్స్ ఏ గవర్నమెంట్ కి చెందింది కాదు, ఇది ఒక ఇండివిజువల్ ది. ఈ డేమన్స్ ఎప్పుడు పుట్టాయో ఎలా పుట్టాయో తెలియదు, కానీ ఈ డేమన్స్ కి ఫేవరెట్ ఫుడ్ అయితే గనక మనుషులు. అలానే ఇవి ఎక్కడైనా సరే డ్యామేజ్ తీసుకుంటే అవి మళ్ళీ వెంటనే రీజనరేట్ అవ్వగలవు.
వీటిని చంపాలంటే రెండే దారులు ఉంటాయి. అయితే సూర్యకిరణాలు వీటి మీద పడాలి, లేదంటే స్పెషల్ స్వాట్స్ ఉంటాయి, వాటితోనే చంపాలి. ఈ డీమన్ కార్ప్స్ కాదు, కార్ప్స్ CORPS వాళ్ళు ఈ డీమన్స్ ని ఇలా చంపుకుంటూ మనశ్శాంతిని పీస్ ని ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అని చెప్పి చూపిస్తారు. ఉరోకోడాకా టాంజిరోకి ఇలా చెప్తాడు, ఎవరైతే డీమన్ స్లేయర్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ ని, ఈ ట్రైనింగ్ నాలానే చాలా మంది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళ స్టైల్స్ లో వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ స్టూడెంట్స్ కి. నువ్వు ఈ ట్రైనింగ్ లో పాస్ అవ్వాలి అంటే కనుక ఫైనల్ గా నీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది మౌంట్ ఫుజీ మీద జరుగుతుంది. నువ్వు అందులో పాస్ అయితే గనక ఈ డీమన్ కార్ప్స్ కి సెలెక్ట్ అయినట్టు. నువ్వు అందులో ఫైట్ చేసిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ కి పర్ఫెక్ట్ కాదో అని. అన్న తర్వాత టాంజిరోకి తన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. టాంజిరో రోజు అలా ట్రైనింగ్ తీసుకుంటా ఉంటాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో రోజు రోజుకి టాంజిరో ఇంప్రూవ్ అవుతా ఉంటాడు. అలానే తనకిచ్చే టాస్క్లు, తనకిచ్చే ట్రాప్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ ట్రైనింగ్ తీసుకునే గ్యాప్ లోనే ఈ ఉరోకోడాకా నన్ను చంపేద్దామని ప్లాన్ వేస్తున్నాడు అని చెప్పి టాంజిరో అనుకుంటాడు. అలానే డైలీ టాంజిరో తన కత్తిని స్వింగ్ చేయడం కూడా అలా నేర్చుకుంటా ఉంటాడు. ట్రైనింగ్ లో భాగంగా ఉరోకోడాకా ఇలా చెప్తాడు, ఎప్పుడైనా సరే నీ కత్తిని నువ్వు విరగొట్టావంటే నేను నీ తలక ఎరగొట్టేస్తా అని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను నీకు ఫార్మ్స్ నేర్పిస్తా అని చెప్పేసి అంటారు. తన ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి తన ఊపిరి తీసుకోవడం గురించి నేర్పిస్తాడు, అంటే తన బ్రీతింగ్ ఫ్లో ఎలా అవుద్ది అన్న టాపిక్ మీద. అందులో టాంజిరో ఫెయిల్ అవుతాడు. అది చూసిన వెంటనే ఉరోకోడాకా ఒక క్లిఫ్ మీదకి తీసుకెళ్లి, అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట, ఇది చూస్తున్నారు ఇది, అక్కడ నుంచి కిందకు దోషేస్తాడు టాంజిరోని. కట్ చేస్తే సీన్ నెజుకో దగ్గర ఓపెన్ అయింది. నెజుకో అలా పడుకునే ఉంటది, టాంజిరో అక్కడికి వస్తాడు. అప్పుడే తెలుస్తుంది నెజుకో గత 6 నెలలుగా అలానే పడుకొని ఉంది అని చెప్పి. అక్కడ ఉన్న డాక్టర్లకు కూడా తను ఎందుకు అలా పడుకుందో ఎంత మాత్రం తెలియకుండా ఉంటది. నాకేంటో ఇదంతా చూస్తా ఉంటే భయంగా ఉంది, నువ్వు కళ్ళు తెరిచేపాటికి నేను ఉంటానో ఉండను అని చెప్పి. ఆ తర్వాత టాంజిరో ట్రైనింగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అలా తన ట్రైనింగ్ లో 1 year కంప్లీట్ అయిపోతుంది. ఉరోకోడాకా ఇలా చెప్తాడు, నీకు నేర్పించాల్సినవన్నీ నేర్పించేసా, ఇంకా అంతా నీ చేతిలోనే ఉంది. నువ్వు డీమన్ స్లేయర్ కార్ప్స్ కి వెళ్ళగలవో లేదో అన్నది నీ చేతికే వదిలేస్తున్నా. నీ స్కిల్స్ ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అంటూ తను అలా ఒక దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక బండరాయిని చూపించి, దీన్ని నువ్వు సగానికి నరకగలిగావంటే నీ స్కిల్స్ ఇప్పుడు ఉన్న లెవెల్ నుంచి వేరే లెవెల్ కి వెళ్ళినట్టు. నువ్వు అలా చేసావంటే గనక ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ కి వెళ్ళటానికి నేను అప్రూవ్ చేస్తా అంటాడు. టాంజిరో అది విన్న వెంటనే ఎవరైనా సరే దీన్ని 2 ముక్కలుగా కొయ్యగలరా, అది ఈ బ్లేడ్ తో అని చెప్పేసి అంటూ షాక్ అయిపోతాడు. ఉరోకోడాకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత టాంజిరో తన కత్తితో దాన్ని 2 ముక్కలు చేద్దాం అని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. తను ట్రైనింగ్ తీసుకుంటాడు, ట్రైనింగ్ అంటే ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తా ఉంటాడు, దాన్ని కట్ చేస్తా ఉంటాడు, ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు, కట్ చేస్తా ఉంటాడు. అయినా సరే ఉపయోగం ఉండదు, దాన్ని ఎంత కట్ చేద్దామని చూస్తున్నా సరే కట్ అవ్వదు. అలా 6 నెలలు గడిచిపోతాయి. టాంజిరో ఆ రాయి దగ్గర అలా బాధపడతా ఉంటే అప్పుడే ఆ రాయి మీద ఒక మనిషి కనిపిస్తాడు. టాంజిరో వైపు చూస్తూ ఆ మనిషి, మాస్క్ పెట్టుకున్న మనిషి ఇలా అంటాడు, నేను ఇప్పటి వరకు నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు, నువ్వు ఒక వేస్ట్ గాడివి అని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నువ్వేం నేర్చుకున్నావో చూపించు అని చెప్పి టాంజిరోని అటాక్ చేస్తాడు. కత్తితో ఇలా కొట్టంగానే టాంజిరో దాన్ని బ్లాక్ చేస్తే కాల్తో కొట్టి టాంజిరోని కొంచెం వెనక్కి చేస్తాడు. ఆ తర్వాత టాంజిరో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను సావగొడతా అనేసి అంటే, సరే చూద్దాం ఎవరిని సావగొడతారో అని చెప్పి ఈ మాస్క్ వేసుకున్న పర్సన్ టాంజిరోని అటాక్ చేస్తా ఉంటాడు. టాంజిరో ఆ అటాక్స్ ని బ్లాక్ చేద్దామని చూస్తాడు, కానీ టాంజిరోకి ఫాట్ మన రెండిస్తాడు. అప్పుడే ఈ మాస్క్ వేసుకున్న పర్సన్ ఇలా చెప్తాడు, ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ కి వెళ్ళడానికి నేను కూడా ఈ రాయిని హాఫ్ గా కట్ చేశాను. నువ్వు 1.5 సంవత్సరం నుంచి ఏం నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకుందంతా ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమీ చేయట్లేదు, నీలో అసలు స్కిల్సే లేవు అని టాంజిరోని అన్న తర్వాత ఫాట్మని ఆ కర్రతో టాంజిరోని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడ ఒక అమ్మాయి కప్పు చెప్తాడు. టాంజిరో ఆ రోజు నైట్ లేచిన తర్వాత ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయితో ఇలా చెప్తాడు, నువ్వు ఇందాక ఆ ఫైట్ చూసావా, తను ఎంత ఎక్సలెంట్ గా ఫైట్ చేశాడు అని చెప్పి టాంజిరో అంటాడు. నాకు కూడా తనలా అవ్వాలని ఉంది అన్న తర్వాత ఆ అమ్మాయి అంటది, సరే నేను నీకు అందుకే హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చా, నా పేరు మకోమో అని చెప్తాది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కుర్రోడు కూడా ఉంటాడు అక్కడ. ఆ కుర్రోడు పేరు సాబిటో. మకోమో టాంజిరోతో ఇలా అంటది, నువ్వు ఇక్కడ చేసేది సొట్ట, అది లొట్ట అని తను చేసే మిస్టేక్స్ అన్నిటినీ చెప్తా ఉంటది. ఇదే క్రమంలో మనకు తెలుస్తుంది సాబిటో ఇంకా అమ్మాయి వీళ్ళిద్దరూ అనాథలని చెప్పి వాళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని వీళ్ళు చెప్తారు. అలా ఇంకొక 6 నెలలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఈ సాబిటో టాంజిరోని ఛాలెంజ్ చేస్తాడు మళ్ళీ ఫైట్ కి రా అని చెప్పి. ఈసారి టాంజిరో ఫస్ట్ సారికే సాబిటోని ఇలా అడ్డంగా నరికేద్దాం అని చూస్తే తన మాస్క్ ఇలా కట్ అయిపోయి సాబిటో యొక్క ఫేస్ కనిపిస్తుంది, అది నవ్వుతూ ఉంటది. సాబిటో ఇంకా ఆ అమ్మాయి ఇద్దరు అలా ఆ పొగలోంచి మాయమైపోతారు. అప్పుడే తెలుస్తుంది టాంజిరో చేసిన ఆ స్లాష్ ఈ రాయిని సగంగా కోసింది అని. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 4 ఆ రాయిని అలా కోసిన తర్వాత
ఆ రాయిని చూస్తూ ఇలా అనుకుంటాడు, నేను ఇప్పుడు ఏం చేశానో నాకు అర్థమైంది. నేను నా టార్గెట్ ని ఫిక్స్ అయిన తర్వాత ఒక థ్రెడ్ లాంటిది కనిపిస్తుంది. ఆ థ్రెడ్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు నాకు ఒక ఓపెనింగ్ వస్తుంది అటాక్ చేయడానికి. ఈ థ్రెడ్ ఇలా టైట్ అయిన వెంటనే నేను అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే దాని రిజల్ట్ నాకు వెంటనే కనిపిస్తుంది అని చెప్పి టాంజిరో అంటాడు. అలా ఆలోచనలో ఉన్నప్పుడే అక్కడికి ఉరోకోడాకా వస్తాడు. ఆ రాయిని టాంజిరో కట్ చేయడం చూసి ఆశ్చర్యపోతాడు. నాకు నిన్ను అక్కడ పంపించాలని ఉద్దేశం లేకపోవటం ఏం కాదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా చనిపోతూ వస్తున్నారు, అందుకే నిన్న ఇక్కడ ఉంచేయటానికని చెప్పి ఈ రాయిని కట్ చేయమని చెప్పా. కానీ నిజానికి నువ్వు నిజంగానే ఈ రాయిని కట్ చేసి నన్ను చాలా ఇంప్రెస్ చేసావు. నువ్వు ఇప్పుడు ఫైనల్ రౌండ్ కెళ్ళి అక్కడ పాస్ అయ్యి తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నావు. నీ కోసం నేను మీ చెల్లి అక్కడ వెయిట్ చేస్తా ఉంటామని చెప్పేసి ఉరోకోడాకా అంటాడు. ఉరోకోడాకా యొక్క ఇంట్లో టాంజిరో నైట్ గట్టిగా తినేసి అలానే తన హెయిర్ ని కటింగ్ చేసుకున్న తర్వాత ఉరోకోడాకా ఇలా చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డీమన్స్ తో ఫైట్ చేస్తా ఉన్నప్పుడు ఆ డీమన్స్ మనుషుల్ని తింటే వాళ్ళ పవర్ ఎక్కువైపోతా ఉంటది. ఆ డీమన్స్ లోనే కొన్ని మ్యాజికల్ పవర్స్ ని యూజ్ చేసేవి కూడా ఉంటాయి. వాటి నుంచి కాపాడటానికి అని చెప్పి నీకు ఈ మాస్క్ ఇస్తున్నా. ఈ డీమన్స్ లేయర్ ఫైటింగ్ కి వెళ్ళినప్పుడు ఈ మాస్క్ పెట్టుకునే ఉండు అని చెప్పేసి అంటాడు. ఆ రోజు పొద్దున్న టాంజిరో తన చెల్లికి బాయ్ బాయ్ చెప్పేసి ఉరోకోడాకా కూడా బాయ్ బాయ్ చెప్పేసి అలా ఆ డీమన్స్ లేయర్ కాప్స్ ఎగ్జామ్ అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉరోకోడాకాకి బాయ్ చెప్పి అలానే ఇంకొంచెం ముందుకు వెళ్లి సాబిటోకి మొకుమోక్ కూడా బాయ్ చెప్పండి అన్న తర్వాత ఈ మాటలు విని ఉరోకోడాకా షాక్ అయిపోతాడు. టాంజిరోకి ఆ చనిపోయిన ఇద్దరు పిల్లల పేర్లు ఎలా తెలుసు అని చెప్పేసి కట్ చేస్తే టాంజిరో ఆ రోజు సాయంత్రం మౌంట్ ఫూజీకి వచ్చేస్తాడు. ఆ మౌంట్ ఫూజీ దగ్గర చాలా మంది ఉంటారు టాంజిరోతో పాటు. వీళ్ళంతా ఈ డీమన్స్ లేయర్ కాప్స్ ఎగ్జామ్ లోకి వెళ్లే వాళ్ళే. అప్పుడే అక్కడికి ఇద్దరు లేడీస్ వచ్చి ఇలా చెప్తారు, ఈ రోజు నైట్ నుంచి మీకు డీమన్స్ లేయర్ కాప్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. నైట్ అయితే ఈ డీమన్స్ చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ విస్టీరియా ఫ్లవర్స్, ఈ పర్పుల్ కలర్ లో ఉన్నాయి కదా ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ ఉండటం వల్ల ఇక్కడికి ఎక్కువ డీమన్స్ రాకపోవచ్చు, కానీ ఉన్న వాటన్నిటిని మీరు చంపి సర్వైవ్ అవ్వాలి అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ అవుతుంది, ఈ డీమన్స్ లేయర్ కాప్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన వెంటనే ఆ రోజు నైట్ టాంజిరో అట్లా పరిగెడుతూ దాక్కుంటూ ఇలా అనుకుంటా ఉంటాడు, నేను ఈ డీమన్స్ కంటికి కనబడకుండా ఉంటే చాలు, నైట్ అంతా నేను సర్వైవ్ అవ్వగలిగానంటే పొద్దున్న ఈ ఎండకి అవన్నీ చచ్చిపోతాయి కాబట్టి నేను సెలెక్ట్ అయిపోతా అనుకుంటే ఇంతలో అక్కడ ఒక డీమన్ టాంజిరో మీద అటాక్ చేస్తుంది. టాంజిరో దాన్ని ఇలా ఆపుదాం అనుకునే లోపు ఇంకొక డీమన్ ఈ అటాక్ చేసిన డీమన్ ని అటాక్ చేస్తుంది. వీళ్ళిద్దరూ గొడవ పడతారు, వీడిని నేను తింటా అంటే నేను తింటా, నేను తింటా అంటే నేను తింటా అని. ఇంకా వీళ్ళిద్దరూ టాంజిరోని అటాక్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత టాంజిరో తన స్వర్డ్ తో, తన స్పెషల్ స్వర్డ్ తో, తన వాటర్ స్టైల్ ని యూజ్ చేసి ఆ డీమన్స్ ని లేపేస్తాడు. అప్పుడే మనకి ఎలా తెలుస్తుంది, ఉరోకోడాకా టాంజిరోకి ఈ స్వాడ్ ఇస్తాడు. అప్పుడే ఎలా చెప్తాడు, ఈ స్వాడ్ లోని సన్ రైజ్ యొక్క షైనింగ్ అంతా దాచిపెట్టుంటది, వీటి ద్వారా మనం డీమన్స్ ని చంపొచ్చు. ఈ స్వాడ్స్ నే నిచిరిన్ స్వాడ్స్ అంటారు, వీటితో నువ్వు ఎలాంటి డీమన్స్ నైనా చంపొచ్చు అని చెప్పి ఆ డీమన్ స్వాడ్ ని టాంజిరోకి ఇస్తాడు. ఇక్కడ టాంజిరో వాటిని చంపేశాడు కదా, ఆ కత్తిని మళ్ళీ అలా పెట్టుకొని నడుచుకుంటా వెళ్తా ఉంటే అప్పుడే టాంజిరోకి ఇంకో కుర్రోడు అరుస్తూ పరిగెత్తడం కనిపిస్తుంది. అలా కనిపిస్తుంటే ఏంటబ్బా అని చెప్పి చూస్తా ఉంటాడు. వెనకాతలో ఒక డీమన్ తన చేతిలో ఒక మనిషిని పట్టుకొని అలా నడుచుకుంటా వెళ్తా ఉంటది. అది చూసిన టాంజిరోకి ప్యాంట్ లోనే పడిపోయింది, ఏంటబ్బా ఇది ఎలా ఉంది, నాకు దోలు తీరిపోద్ది దీని దగ్గరికి వెళ్ళానంటే అనుకుంటాడు. ఇంతలో ఆ డీమన్ తన చేతిలో ఉన్న ఆ మనిషిని తినేసి తన సైజ్ ఇంకొంచెం పెంచుకుంటది. ఆ తర్వాత ఈ డీమన్ తన చేతులతో ఎదురుగా పరిగెడుతున్న అబ్బాయిని లేపేద్దామని చెప్పి ఇలా చేతులు సాగిస్తది. ఆ అబ్బాయిని పట్టుకుని వెనక్కి లాగుతా ఉంటే అప్పుడే టాంజిరో తన స్వాడ్ ని యూజ్ చేసి ఆ చేతుల్ని నరికేస్తాడు. టాంజిరో మీద ఉన్న ఈ ఫాక్స్ మాస్క్ ని చూసి ఆ డీమన్ ఇలా అంటాడు, చూడు ఇంకో ఫాక్స్ మాస్క్ ఉన్న మనిషి వచ్చాడు అని ఆ డీమన్ అంటది. అది విని టాంజిరోకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ తర్వాత ఆ డీమన్ ఇలా అడుగుతది, ఇప్పుడు ఏ పీరియడ్ నడుస్తుంది అనేసి అంటే టైషో పీరియడ్ అని చెప్పి టాంజిరో అంటాడు. అది విన్న వెంటనే ఈ డీమన్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోయానా, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేకపోయానా, నిన్ను వదిలిపెట్టను ఉరోకోడాకా అనేసి అంటే ఉరోకోడాకానా అని చెప్పి టాంజిరో అంటాడు. అవును అని చెప్పి ఆ డీమన్ అంటూ, నన్ను ఇక్కడ బంధించేలా చేసింది ఉరోకోడాకానే, నేను ఇప్పటికే చాలా మంది ప్రజల్ని తిన్నాను, అందులో సగం మంది ఈ ఉరోకోడాకా స్టూడెంట్సే, ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ఉరోకోడాకా స్టూడెంట్ వే, నిన్ను కూడా ఇప్పుడు నేను తినేబోతున్నా. నేను అలా చంపిన వాళ్ళందరిలో ఇద్దరు మాత్రమే నన్ను ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేయగలిగారు. అందులో ఒకడు వాడి రంగు వాడి జుత్తు రంగు ఆరెంజ్ కలర్ లో ఉంటది, అలానే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పువ్వులతో నిండి ఉన్న డ్రెస్ వేసుకుంది అనేసి అంటాడు. ఇదంతా విని టాంజిరో షాక్ అయిపోతాడు. వాళ్ళిద్దరూ చనిపోయారా అని చెప్పేసి అనుకున్న తర్వాత ఈ డీమన్ ఇలా అంటాడు, నేను ఇప్పటికీ చంపిన వాళ్ళలో చాలా మంది ఈ ఫాక్స్ మాస్క్ ని వేసుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళంతా ఉరోకోడాకి శిష్యులే, నాకు ఎవరిని చంపాలో ఎవరిని చంపకూడదో బాగా క్లారిటీ ఉంది. అలానే ఈ కిమోనో వేసుకొని నాతో పాటు ఫైట్ చేశారు కదా ఈక్వల్ గా, వాళ్ళల్లో ఒకడినైతే చాలా ఘోరంగా చంపాను, పాటలుగా పీక్కొని తిన్నాను
తిన్నాను అన్న తర్వాత టాంజిరోకి పిచ్చ కోపం వచ్చి దాన్ని అటాక్ చేయడానికి ఫాస్ట్ గా వెళ్తా ఉంటాడు. ఆ డేమన్ తన చేతులతో అటాక్ చేస్తా ఉంటే వాటిని తప్పించుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు అన్న టైంలో ఆ డేమన్ ఒక చేత్తో ఫాట్ పని టాంజిరోని గుద్దుతుంది. టాంజిరో ఎగురుకుంటూ అలా వెళ్లి కింద పడిపోతాడు. తను స్పృహ కోల్పోతాడు కాసేపటికి. ఇంకా టాంజిరోని లేపేద్దాం అని చెప్పి ఈ డేమన్ అలా నడుచుకుంటా దగ్గరికి వెళ్తా ఉంటే అప్పుడే సడన్ గా టాంజిరో మీద వాళ్ళ తమ్ముడు కనిపిస్తాడు. టాంజిరోకి వాళ్ళ తమ్ముడు కనిపిస్తాడు. అది గుర్తొచ్చిన వెంటనే టక్మన్ టాంజిరో లేచి తన కత్తి పట్టుకొని కొంచెం దూరం వెళ్తాడు ఈ డేమన్ కి. ఈ డేమన్ అలా అటాక్ చేస్తా ఉంటే టాంజిరో వాటి చేతుల్ని అలా కట్ చేస్తానే ఉంటాడు. అవి కట్ అవుతా ఉంటే వీడు కట్ చేస్తా ఉంటాడు. అవి కట్ అవుతా ఉంటే ఇవి రీజనరేట్ చేసి కట్ చేస్తా ఉంటాడు. అలా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటే టాంజిరో కంగారు అయిపోతా ఉంటాడు ఏం చేయాలా అని చెప్పేసి. అప్పుడే ఈ డేమన్ మళ్ళీ ఇలా చెప్తాడు, నాకు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఫైట్ చేసిన అబ్బాయి అని చెప్పాను కదా, వాడు కూడా ఇలానే నా చేతులను కట్ చేస్తూ ఆఖరికి నా తల కట్ చేద్దామని దగ్గరికి వచ్చాడు. కానీ తను కట్ చేద్దామని చూస్తే నా తల కట్ అవ్వలేదు. అప్పుడే నేను తన తలని ఇలా పట్టేసుకున్నా, వాడు చనిపోయాడు అని చెప్తారు. అది వినంగానే టాంజిరోకి ఇంకా కోపం వచ్చి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వస్తాడు. ఆ చేతుల్ని అలా అటాక్ చేస్తా ఉంటే వాటిని నరికేస్తూ దగ్గరికి వచ్చి తన తలను నరకడానికి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఆ డేమన్ ఇలా అంటాడు, నువ్వు ఆ కత్తితో నా తలను నరకలేవు, ఎందుకంటే ప్రీవియస్ గా ట్రై చేసిన కత్తి కూడా విరిగిపోయింది, నువ్వు ఏం చేయలేవు అన్న తర్వాత టాంజిరో తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి పొద్దున్న రాలేదు కదా అలా అనిపించిందా, అంటే తన పవర్ ని మొత్తం యూజ్ చేసి ఎలా అయినా సరే తనని చంపేయాలని చెప్పి తన తలని ఇలా నరికేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. చాలా మంది డీమన్ స్లేయర్ కావాలన్నారు కాబట్టి స్టార్ట్ చేసా. సో లైక్స్ గట్టిగా పడాలి. అట్లీస్ట్ వచ్చిన 500 వ్యూస్ కి ఒక 250 లైక్స్ అన్నా వస్తే బాగుంటది. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో తొందరగా చేస్తా. అలానే నా కష్టానికి కొంచెం ఫలితంగా అయినా లైక్లు కొట్టండి రా బాబాయిలు. టైం ఎంత 2:31 అయింది నైట్. హే గూగుల్ వాట్స్ ద టైం రైట్ నౌ. ఈ అమ్మ పని చేయట్లేదు. హే గూగుల్ వాట్స్ ద టైం రైట్ నౌ. 2:32 a.m. 2:32 a.m. What's the date right now? It's Tuesday, the 23rd of April 2024. విన్నారుగా భయ్యా. సో పాపం కష్టపడుతున్నాడు కుర్రాడని లైక్లు వేయండి రా.